probability. So probability of an event అంటే అర్థం ఏంటంటే ఛాన్స్ of happening of that event. So probability means chance. Right? Probability of an event అంటే అర్థం ఏంటంటే ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ దట్ ఈవెంట్. అంటే ఏదైనా ఒక ఈవెంట్ ఉంటే దాని ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్ ఎంత అనేది మనం ప్రాబబిలిటీ అంటాం అనమాట. ప్రాబబిలిటీ అంటాం. సో ఇది ప్రాబబిలిటీ గురించి మెల్లగా తెలుసుకుంటాం. ఫస్ట్ ఏంటంటే సో మెయిన్ గా ఛాన్స్ అనమాట. ఈవెంట్ అంటే ఏంటి ఇవన్నీ చెప్తాను చాప్టర్. ఫస్ట్ ఏంటంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. Random experiment. So definition. An experiment that can be repeated any number of times. Any number of times under identical conditions. Under identical conditions such that number one, all possible outcomes are known in advance. Number two, the actual outcome in a particular case is not known in advance. So random experiment అంటే so random experiment, suppose example, throwing a coin.
throwing a coin, throwing a coin. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ థ్రోయింగ్ ఏ కాయిన్. చూడండి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే అర్థం ఏంటంటే మనకి ఒక ఎక్స్పెరిమెంట్ అంటే సపోజ్ హియర్ థ్రోయింగ్ ఏ కాయిన్, థ్రోయింగ్ ఏ కాయిన్ సపోజ్ టూ సైడ్స్ హెడ్ అండ్ టైల్ ఉందన్నమాట. సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే అర్థం ఏంటంటే an experiment that can be repeated any number of times under identical conditions, right? అంటే ఇప్పుడు థ్రోయింగ్ ఏ కాయిన్ ఈజ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. సో దానికి మనకి అవుట్కమ్ అంటే మనకి త్రో చేస్తాం, మనకి హెడ్ పడొచ్చు టైల్ పడొచ్చు, మనకు ముందే దాని అవుట్కమ్స్ గురించి తెలిసి ఉండాలి. ముందే దాని అవుట్కమ్స్ గురించి మనకు తెలుసు ఏంటి ఏమేమి వస్తాయి, టోటల్ అవుట్కమ్స్ మనకి హెడ్ టైల్ ఈ రెండే వస్తాయి. అర్థమైంది కదా? అంటే ముందే మనకి వచ్చే అవుట్కమ్స్ టోటల్ అవుట్కమ్స్ మనకు తెలుసు. అంటే ఎక్స్పెరిమెంట్ లో ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇప్పుడు మనకి త్రో చేస్తే ఏం వస్తాయో మనకు తెలియకుండా ఉండవుగా హెడ్ టైల్, అవి ముందే తెలుసు మనకి. కాకపోతే మనకేంటి మనం త్రో చేసినప్పుడు హెడ్ వస్తుందా టైల్ వస్తుందా మనకు తెలియదు, దాన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. అంటే మనకి త్రో చేసినప్పుడు ఏ అవుట్కమ్ వస్తుంది అనేది మనకు తెలియదు, దాన్ని ర్యాండమ్ అంటారు. ర్యాండమ్ అంటే ఏంటంటే మనం కళ్ళు మూసుకొని వేస్తాం దాన్ని. అర్థమైంది కదా? అవుట్కమ్ అనేది మనకు ముందే తెలియదు, ఏది వస్తుందో తెలియదు, కానీ మనకి హెడ్ లో టైల్లో ఏదో ఒకటి వస్తుంది. వీటిని టోటల్ అవుట్కమ్స్ అంటారు. చూడండి అంటే రిపీటెడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండర్ ఐడెంటికల్ కండిషన్స్. అంటే మనకి ఒక కాయిన్ ఉంది, మనం ఇప్పుడు ఎర్త్ పైన వేస్తున్నాం. అర్థమైంది కదా? కాయిన్ అంటే మనకి హెడ్ టైల్ రెండు ఈక్వల్ పాసిబిలిటీస్ ఉంటాయి రావటానికి. అలాగా అక్కడ మూన్ పైన అనుకో గ్రావిటీ మనకు అటు ఇటుగా ఉంటుంది. అర్థమైంది కదా? ఐడెంటికల్ కండిషన్స్ అంటే అలాంటివి. అంటే మధ్యలో ఏదన్నా వ్యాక్యూమ్, మధ్యలో ఏదన్నా మీడియం మార్చి దాన్ని కింద పట్టడానికి దాన్ని లేట్ అయిందనుకో మనకి మారుతూ ఉంటది. ఐడెంటికల్ కండిషన్స్ అంటే అవి జనరల్ గా అనమాట. ఐడెంటికల్ కండిషన్స్ అంటే అంటే మధ్యలో మీడియం మార్చకుండా అలా ఐడెంటికల్ కండిషన్స్ అంటే. అంటే ఎన్నిసార్లు మనం ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేసినా మనకి ఇవే ఈ టూ కండిషన్సే ఉంటాయి. అంటే మనకి ఆ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో మనకు ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ముందే తెలిసి ఉండాలి, ఏమొస్తాయి ఏందని ముందే తెలిసి ఉండాలి. కానీ పర్టికులర్ కేసులో అంటే నేను త్రో చేశా, ఏమొస్తుందో హెడ్ వస్తా టైల్ వస్తా నాకు తెలియదు ముందే, దాన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. అంటే అన్ని అవుట్కమ్స్ మనకు తెలుసు కానీ ఏది వస్తుందో మనకు తెలియదు, దాన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. అది అంటే థ్రోయింగ్ ఏ కాయిన్ ఇలా అంటారు అనమాట. ఏ కాయిన్ ఎప్పుడు కూడా ఇలా అంటారు ప్రాబ్లం లో, ఏ కాయిన్ ఈస్ థ్రోన్ at random. థ్రోన్ ఎట్ ర్యాండమ్ అంటే అర్థం ఏంటంటే ఏ కాయిన్ ఈస్ థ్రోన్ ఎట్ ర్యాండమ్ అంటే అర్థం ఏంటంటే మనకి ఈ కాయిన్ త్రో చేస్తే ఏమి అవుట్కమ్స్ వస్తాయో మనకు అన్ని తెలుసు. ర్యాండమ్ అంటే అర్థం ఏంటంటే నువ్వు త్రో చేసినప్పుడు నీకు ఏది పడిద్దో తెలియదు, దాన్ని ర్యాండమ్ అంటారు. అంటే మనం కళ్ళు మూసుకొని త్రో చేస్తున్నట్టు. అర్థమైంది కదా? ర్యాండమ్ అంటే ద అవుట్కమ్, ద యాక్చువల్ అవుట్కమ్ విల్ నాట్ బి నోన్ టు యూ ఇన్ అడ్వాన్స్. ఏది వస్తలేదు. ఇది సపోజ్ థ్రోయింగ్ ఎ కాయిన్. నెక్స్ట్ సపోజ్ థ్రోయింగ్ ఎ డైస్. థ్రోయింగ్ ఏ డైస్ అంటే 6 ఫేసెస్ ఉంటాయి. అంటే ఇక్కడ మనకి 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్ ఉంటాయి మనకి. అంటే మనకి ఇక్కడ ఏమేమి రావచ్చు అవుట్కమ్స్, హెడ్ టైల్. 2 అవుట్కమ్స్ ఉంటాయి, హెడ్ టైల్ ఓన్లీ అవుట్కమ్స్ అన్నమాట. మనకు టోటల్ అవుట్కమ్స్. అట్లానే ఇక్కడ మనకు అవుట్కమ్స్ అనేవి 1 2 3 4 5 6 ఇవి టోటల్ అవుట్కమ్స్. మనం డైస్ త్రో చేసామనుకో మనకి ఏదొస్తుందో మనకు తెలియదు. మనకి అది దీన్ని డైస్ ఈస్ థ్రోన్ ఎట్ ర్యాండమ్ అంటారు. అంటే అర్థం ఏంటంటే మనకి డైస్ త్రో చేసినప్పుడు అవుట్కమ్ ఏదొస్తుందో మనకు తెలియదు, అన్నోన్. ఇది థ్రోయింగ్ ఏ డై ఈస్ థ్రోన్ ఎట్ ర్యాండమ్ అంటారు అనమాట. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఇలా. సపోజ్ మనకి చూడు అవుట్ ఆఫ్ 5 పర్సన్స్ ఉన్నారు. అవుట్ ఆఫ్ 5 పర్సన్స్, out of 5 persons, 2 persons
are selected at random. Out of 5 persons, 2 persons are selected at random. అంటే అర్థం ఏంటంటే నేను కళ్ళు మూసుకొని సెలెక్ట్ చేశాను. నేను సెలెక్ట్ చేస్తున్నా ఇద్దరిని. నేను బయాస్డ్ గా లేను. అంటే అర్థం ఏంటంటే ఏ ఇద్దరికి పార్షియాలిటీ చూపించట్లా, దాన్ని ర్యాండమ్ అంటారు. నేను ఏ ఇద్దరికి పార్షియాలిటీ చూపించకుండా కళ్ళు మూసుకొని సెలెక్ట్ చేస్తున్నాను, దాన్ని ర్యాండమ్ అంటారు. నేను ముందే ప్రీ డిసైడ్ అయ్యానుకో ఈ ఇద్దరు, నేను ఇంకా ఇద్దరు ఫిక్స్డే కదా, దాన్ని ర్యాండమ్ అనరు. సో అంటే టోటల్ వేస్ అన్నమాట. అంటే టోటల్ అవుట్కమ్స్, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే మనకు తెలుసు పర్ముటేషన్ కాంబినేషన్స్ రాయటమేగా. అంటే ఏంటి, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఎన్ని ఉంటాయి, 5C2 ఉంటాయి. 5C2 అంటే 2 పర్సన్స్ ని 10 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ అవుట్కమ్స్ ఎన్ని, ఇద్దరు పర్సన్స్ ఒక అవుట్కమ్ అన్నమాట, ఒక సెలక్షన్ అది. అంటే 10 అవుట్కమ్స్ ఉంటాయి ఇక్కడ, వీటిని అవుట్కమ్స్ అంటారు. ఇట్ ఈస్ జస్ట్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని, 10. ఇక్కడ ఈ కాయిన్ ఇస్తున్నాం, టోటల్ అవుట్కమ్స్ ఎన్ని, హెడ్ టైల్, 2 అవుట్కమ్స్ అన్నమాట. అంటే మనం ఎక్స్పెరిమెంట్ చేయగానే పాసిబుల్ అవుట్కమ్స్ ఇక్కడ ఎన్ని 6, ఇక్కడ ఎన్ని 5C2. అంటే సపోజ్ ఏబి, దిస్ ఈజ్ 1 అవుట్కమ్. వీళ్ళని సెలెక్ట్ ఏబిసిడిఈ ఉన్నారు, ఏబిని సెలెక్ట్ చేయడం ఒక అవుట్కమ్. ఇక్కడ పర్ముటేషన్స్ లో మనం రాస్తాం కదా నెంబర్ ఆఫ్ వేస్ అని, ఒక్కొక్క వే ఒక్కొక్క అవుట్కమ్ అన్నమాట ఈ ఎక్స్పెరిమెంట్ లో. ఎక్స్పెరిమెంట్ అంటే ఏమి లేదు, ఇది ఉంది కదా పర్ముటేషన్స్ లో చేసాక మనం. అవుట్ ఆఫ్ 5 persons 2 persons ఆర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్. సో ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేయొచ్చు, వాటిని టోటల్ అవుట్కమ్స్ అంటారు. ఎక్స్పెరిమెంట్ అంటే ఏంది, ఇక్కడ 5 persons లో నుంచి 2 persons సెలెక్ట్ చేయడం ఎక్స్పెరిమెంట్. దీన్నే ఇక్కడ ప్రాబబిలిటీలో ఒక టెర్మినాలజీలో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. అంటే ఈ సెలక్షన్ ని మనం అంతకుముందు పర్ముటేషన్స్ లో చేసాం. ఇక్కడ ప్రాబబిలిటీలో ఏంటంటే సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ అంటారు. అంటే ఇది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఇందులో మనం టోటల్ అవుట్కమ్స్ రాయాల్సి ఉంటుంది. టోటల్ అవుట్కమ్స్ అంటే పర్ముటేషన్స్ యూజ్ చేసి మనం ఎలా రాస్తామో అలా రాయాలి. అది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే. నెక్స్ట్, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో అవుట్కమ్స్ ఉంటాయి కదా, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో మనకు అవుట్కమ్స్ ఉంటాయి. డెఫినేషన్ రాయటం, డెఫినేషన్ రాస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రాయండి. ఎలిమెంటరీ ఈవెంట్, ఎలిమెంటరీ ఈవెంట్, ఎలిమెంటరీ ఈవెంట్, side heading, elementary event. If a random experiment is performed, if a random experiment, ప్రేమ్ సాయి ఏంట్రా ఏదమ్మా, క్లారిటీగానే ఉంది కదరా, అందరికి క్లారిటీగానే ఉంది కదరా, ఎవడు చెప్పట్లేదు. నువ్వు ఆఫ్ చేసి ఆన్ చేయి ఒకసారి, రే ఆఫ్ చేసి ఆన్ చేయి. ఇక్కడ నేను చూస్తూనే ఉన్నా, ఎదురుగా సిస్టమ్ పెట్టుకున్నా, ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయి చూడు. కొన్ని నిమిషం అడ్జస్ట్ చేస్తాను. అర్జున్ చూడు, చూడండి రాయండి. ఎలిమెంటరీ ఈవెంట్, ఎలిమెంటరీ ఈవెంట్, if a random experiment is performed, if a random experiment is performed, then each of its outcomes is called an elementary event.
నితిన్ ఒక ఫోటో పెట్టమ్మా తీసి చూస్తాను. నితిన్ రిజిస్ట్రేషన్ చూడడం. సో చూడండి, ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ పెర్ఫామ్ చేసినప్పుడు అందులో ప్రతి ఒక్క అవుట్కమ్ ని ఒక ఎలిమెంటరీ ఈవెంట్ అంటారు. అంటే చూడండి, థ్రోన్ ఏ కాయిన్ చూడండి, a coin is thrown. A coin is thrown. మనం అవుట్కమ్స్ ఏమన్నాం? అవుట్కమ్స్ హెడ్ టైల్, రైట్? సో ఈ హెడ్ వచ్చేదాన్ని ఒక ఎలిమెంటరీ ఈవెంట్ అంటారు. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో ఇది ఈ గెటింగ్ హెడ్ ఈజ్ ఎన్ ఎలిమెంటరీ ఈవెంట్ అండ్ గెటింగ్ టైల్ ఈజ్ ఎన్ ఎలిమెంటరీ ఈవెంట్. అంటే ఈ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో 2 ఎలిమెంటరీ ఈవెంట్స్ ఉన్నాయి అన్నమాట. 2 ఎలిమెంటరీ ఈవెంట్స్ ఉన్నాయి. అరే ఉమేష్ ఒక ఫోటో పెట్టమ్మా నా మొబైల్ కి. చూడండి, ఒక్కొక్క అవుట్కమ్ ని ఒక్కొక్క ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం. అవుట్కమ్ నే ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం. ఇక్కడ 5C2 ఉంది కదా, ఇక్కడ థ్రోయింగ్ ఏ డై గెటింగ్ 1 ఒక ఎలిమెంటరీ ఈవెంట్, 2 ఎలిమెంటరీ ఈవెంట్, ఈ 6 ఎలిమెంటరీ ఈవెంట్స్ ఉన్నాయి. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయో అన్ని ఎలిమెంటరీ ఈవెంట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, అవుట్ ఆఫ్ 5 persons 2 persons ఆర్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్. ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి? 10 అవుట్కమ్స్ ఉన్నాయి. అంటే ఒక అవుట్కమ్ ఏంటి? AB. దాన్ని ఒక ఎలిమెంటరీ ఈవెంట్ అంటారు. ఓకేనా? ఓకే, అడ్జస్ట్ చేశాను చూడండి. అట్లా మనకి ఎలిమెంటరీ ఈవెంట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ an outcome. నెక్స్ట్ డెఫినేషన్ sample space, right? Definition, right? Sample space దీన్ని ఎస్ అంటారు. చూడండి, దీన్ని ఎస్ అంటారు. శాంపుల్ స్పేస్ అనే దాన్ని ఎస్ అంటారు, రైట్? డెఫినేషన్, రైట్? The set of all possible outcomes of a random experiment is called sample space S. రైట్? అంటే ఏంటంటే అవుట్కమ్స్ ని ఒక సెట్ లో మనం రాస్తాం. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మనం చూసాం, థ్రోయింగ్ ఏ కాయిన్. శాంపుల్ స్పేస్ లో అవుట్కమ్స్ అన్ని ఒక సెట్ లో రాస్తాం అన్నమాట. ఏంటి? ఒక అవుట్కమ్ ఏంటి? H. ఒక అవుట్కమ్ ఏంటి? T. ఈ అవుట్కమ్స్ అన్ని ఒక సెట్ లో రాస్తే ఆ సెట్ ని శాంపుల్ స్పేస్ అంటారు. అంటే ఈ సెట్ లో అన్ని ఎలిమెంటరీ ఈవెంట్స్ ఉంటాయి. అంటే అవుట్కమ్ ఈజ్ నథింగ్ బట్ ఎలిమెంటరీ ఈవెంట్స్ కదా. సెట్ శాంపుల్ స్పేస్ లో అన్ని ఎలిమెంటరీ ఈవెంట్స్ ఉంటాయి. ఓకేనా? సో అట్లానే సెకండ్ కేసులో మనం రాసి, అంటే ఇది E1 అన్నమాట. దీన్ని E1 ఒక ఈవెంట్ అంటారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై E1. E1 అంటే అర్థం ఏంటంటే గెటింగ్ హెడ్, E2 ఇది ఒక ఈవెంట్ అంటారు. E2 అంటే ఇది ఎలిమెంటరీ ఈవెంట్, ఇది ఒక ఎలిమెంటరీ ఈవెంట్. అట్లానే సెకండ్ కేసులో when a die is rolled, ఎలిమెంటరీ ఈవెంట్స్ మనకు 6 ఉంటాయి అవుట్కమ్స్. వీటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం. ఆ ఎలిమెంటరీ ఈవెంట్స్ అన్ని కూడా ఒక సెట్ లో రాస్తే దాన్ని శాంపుల్ స్పేస్ అంటాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్ చూడండి ఒకసారి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్, ఎన్ ఆఫ్ ఎస్ అంటే అర్థం ఏంటంటే
ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది 2. అంటే n ఆఫ్ s అంటే టోటల్ అవుట్కమ్స్ ఇది. n ఆఫ్ s అంటే 6. మనం ఇందాక రాసాం చూడండి థర్డ్ 5 పర్సన్స్ లో నుంచి సెలెక్ట్ చేసుకోవటం. అంటే అవుట్కమ్స్ ఎలా ఉంటాయి అంటే ఏబి ఏసి ఇట్లా ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. ఇవి 10 ఎలిమెంటరీ ఈవెంట్స్ అన్నమాట. అంటే n ఆఫ్ s ఈక్వల్ టు 10, n ఆఫ్ s ఈక్వల్ టు 5c2 ఇలా ఉంటాయి. ఏబిఏసి అట్లానే బిడి ఇట్లా 10 ఉంటాయి అన్నమాట. వాటిని మనం ఇవన్నీ కూడా ఒక సెట్ లో రాస్తే దాన్ని శాంపుల్ స్పేస్ అంటాం. ఇవి మనం పర్ముటేషన్స్ కాంబినేషన్స్ ద్వారా రాస్తాం టోటల్ అవుట్కమ్స్ అని. ప్రాబబిలిటీలో మనం రాసేది పర్ముటేషన్స్ కాంబినేషన్స్. కింద ఒక పర్ముటేషన్స్ కాంబినేషన్స్ రాస్తాం, పైన ఒక పర్ముటేషన్స్ రాస్తాం. అదే ప్రాబబిలిటీ అంటే. విల్ కమ్ టు దట్ ప్రాబబిలిటీ. నెక్స్ట్ పాయింట్ sample space S will contain all elementary events. ప్రతి ప్రాబ్లం ప్రాబబిలిటీ అనగానే టోటల్ అవుట్కమ్స్ ఏముంటాయి అంటే శాంపుల్ స్పేస్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో మనకు కావాలి. టోటల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. నవీన్ ఏంటమ్మా? నవీన్ ఏంటమ్మా డౌట్? నవీన్ నెక్స్ట్ మనం అవుట్కమ్స్ ఎలా రాయాలో చూద్దాం. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కి అవుట్కమ్స్ ఎలా రాయాలో చూద్దాం. సపోజ్ 2 coins are tossed. 2 coins are tossed. అన్నమాట. అంటే ఎక్స్పెరిమెంట్ ఏంటంటే 2 coins are tossed at random. ఎప్పుడు at random అంటారు. 2 coins are tossed at random. అంటే కాయిన్స్ అంటే మనకి ఇక్కడ డిఫరెంట్ కాయిన్స్ అని అర్థం. అంటే ఒకటి 1 రూపీ కాయిన్, ఇంకొకటి 2 రూపీ కాయిన్స్. ఒకటి 1 రూపీ కాయిన్, ఇంకొకటి 2 రూపీ కాయిన్ అనుకో. అట్లా 2 కాయిన్స్ అంటే అర్థం ఏంటంటే అవి ఇవ్వకపోయినా ఇంకా అలా ఉంటాయని అర్థం. సో దేర్ ఫోర్ మనకి 2 కాయిన్స్ అంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో 2 కాయిన్స్, డిఫరెంట్ కాయిన్స్. సో హెడ్ టైల్ అంటే మనకి ఈ కాయిన్ పైన పాసిబిలిటీస్ 2 ఉంటాయి. ఈ కాయిన్ పైన పాసిబిలిటీస్ 2 ఉంటాయి. ఈ కాయిన్ పైన రావడానికి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఈ కాయిన్ పైన రావడానికి 2 పాసిబిలిటీస్. రెండు త్రో చేసినప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఈక్వల్ టు 2 into 2 అంటే ఎన్ని ఉంటాయి మనకి? 2 స్క్వేర్ అంటే 4 అవుట్కమ్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయో చూడండి. శాంపుల్ స్పేస్ లో రాస్తున్నా 4 అవుట్కమ్స్ చూడండి ఒకసారి. ఇది 1 రూపీ కాయిన్, ఇది 2 రూపీస్ కాయిన్ అన్నమాట. అంటే చూడండి ఇలా ఉంటది. హెడ్ టైల్. హెడ్ రెండిటిపైన హెడ్సే, హెడ్ టైల్, అలానే టైల్ హెడ్, అట్లానే రెండిటిపైన టైల్స్. ఇవి 4 ఉంది. ఎక్స్పెరిమెంట్ అంటే మనకి త్రో చేసాం, రెండిటిపైన అబ్జర్వ్ చేస్తాం. రెండిటిపైన హెడ్స్,
ఒక దానిపైన హెడ్, ఒక దానిపైన టైలు. అంటే 1 రూపీ కాయిన్ పైన హెడ్, 2 రూపీస్ కాయిన్ పైన టైలు, అట్లానే 1 రూపీ కాయిన్ పైన టైలు, 2 రూపీస్ కాయిన్ పైన హెడ్, అట్లానే టీటీ. ఇలా మనకి 4 అవుట్కమ్స్ ఉంటాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఎలిమెంటరీ ఈవెంట్. ఇది దీన్ని రాశాం కదా, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇది ఒక ఎలిమెంటరీ ఈవెంట్ అంటారు. ఇది ఒక ఎలిమెంటరీ ఈవెంట్, ఇది ఒక ఎలిమెంటరీ ఈవెంట్, ఇది ఒక ఎలిమెంటరీ ఈవెంట్. అంటే ఈ శాంపుల్ స్పేస్ లో మనకి ఎన్ని ఎలిమెంటరీ ఈవెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంటరీ ఈవెంట్స్ ఉన్నాయి. అంటే 4 అవుట్కమ్స్ ఉన్నాయి. అంటే n of s equals to n of s equal 4. Total outcomes are 4. అట్లానే మనకి సపోజ్ if n coins are tossed at random n of s equal to 2 power n. n of s అంటే ఏమొస్తుంది? 2 power n. అట్లా 1 2 3 and so on n కాయిన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానిపైన 2 వేస్ లో అవుట్కమ్ రావచ్చు. అంటే మనకి ఎన్ని ఉంటాయి అవుట్కమ్స్? 2 power n. అంటే ఒక అవుట్కమ్ అంటే అన్ని నోట్ చేసిన తర్వాత ఒక అవుట్కమ్. ఇట్లా కాయిన్స్ ఉన్నాయి, n కాయిన్స్. సపోజ్ 5 కాయిన్స్ ఉన్నాయి, 5 కాయిన్స్ ఉన్నాయి అంటే 2 power 5 వస్తుంది. 5 కాయిన్స్ అంటే 2 power 5. అంటే శాంపుల్ స్పేస్ లో 2 power 5 అవుట్కమ్స్ ఉంటాయి. ఒక అవుట్కమ్ నేను రాస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక అవుట్కమ్ అంటే 5 ఉంటాయి. ఎందుకంటే 5 కాయిన్స్ త్రో చేశారు. 5 కాయిన్స్ త్రో చేశారు కాబట్టి త్రో చేసిన తర్వాత రిజల్ట్ చూస్తారు. అక్కడ త్రో చేసినప్పుడు అప్పుడు మనకి రిజల్ట్ చూడండి. ఒక రిజల్ట్ ఇలా రావచ్చు, ఒక అవుట్కమ్ అన్నమాట. హెడ్ హెడ్ టైల్ హెడ్ టైల్. ఇది ఒక అవుట్కమ్ అన్నమాట. అంటే 2 power 5 లో అంటే 32 లో ఇది ఒక అవుట్కమ్. అంటే అవుట్కమ్ లో 5 ఉంటాయి, ఇట్లా 5 ఉంటాయి. అట్లా మనకి ఎన్ని ఉంటాయి? 32 అవుట్కమ్స్ ఉంటాయి. ఒక ఎక్స్పెరిమెంట్ అంటే 5 త్రో చేయటం, 5 త్రో చేసి రిజల్ట్ చూడటం అన్నమాట. రిజల్ట్ ఎలా వస్తుంది? ఇలా రావచ్చు, లేకపోతే మొత్తం అన్ని హెడ్స్ రావచ్చు, మొత్తం అన్ని టైల్స్ రావచ్చు. టోటల్ అవుట్కమ్స్ 2 power 5. అట్లా మనకి n కాయిన్స్ టాస్ చేసినప్పుడు శాంపుల్ స్పేస్ ఎప్పుడు కూడా 2 power n ఉంటుంది. 2 power n. అట్లానే చూ ఏ కాయిన్, ఇంకొకటి ఏంటంటే ఏ కాయిన్ ఈస్ టాస్డ్. ఒకే కాయిన్ అన్నమాట, ఒకే కాయిన్. ఏ కాయిన్ ఈస్ టాస్డ్ n times. A coin is tossed n times, then n of s equal to 2 power n. 2 power n. 2 power n. ఇక్కడ ఏంటంటే ఒకే కాయిన్ చూడండి, ఒకే కాయిన్ టాస్ చేయటం అంటే అర్థం. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక కాయిన్ 3 times టాస్ చేయటం. అంటే ఫస్ట్ టాస్ అంటే కాయిన్ తీసుకొని ఒకసారి వేసా, రిజల్ట్ నోట్ చేస్తా టాస్ 1 లో. మళ్ళా తీసుకుంటా కాయిన్, మళ్ళా ఇంకొకసారి త్రో చేస్తా, రిజల్ట్ నోట్ చేస్తా, మళ్ళా తీసుకుంటా, మళ్ళీ ఇంకొకసారి. అట్లా 3 టాసెస్ ఉంటాయి. అంటే చూడండి ఇక్కడ అవుట్కమ్ ఎలా ఉంటుంది? టాస్ 1, టాస్ 2, టాస్ 3. టాస్ 1 లో అవుట్కమ్ ఎలా అయినా రావచ్చుగా 2 వేస్. టాస్ 2 లో అవుట్కమ్ ఎలా అయినా రావచ్చుగా 2 వేస్. టాస్ 3 లో అవుట్కమ్ ఎలా అయినా రావచ్చుగా 3 వేస్. అంటే ఇది కూడా ఏంటి? 2 క్యూబ్ అన్నమాట. అంటే టాస్ రిజల్ట్ ఎలా ఉంటదంటే శాంపుల్ స్పేస్ లో ఎలా ఉంటాయి అంటే 8 ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే అవి చూడండి. టాస్ 1 ఏయంగానే అబ్జర్వ్ చేసా, హెడ్ పడి. టాస్ 2 ఏయంగానే అబ్జర్వ్ చేసా, టైల్ పడి. టాస్ 3 ఏయంగానే అబ్జర్వ్ చేసా. అంటే ఒక అవుట్కమ్ ఎలా ఉంటుంది ఇక్కడ? హెచ్టి. అట్లా మనకి ఎన్ని ఉంటాయి? అట్లా 8 ఉంటాయి. ఇది n కాయిన్స్ ఆర్ టాస్డ్ ఎట్ రాండమ్ అంటే అర్థం ఏంటి? ఒకేసారి త్రో చేస్తారు. ఏ కాయిన్ ఈస్ టాస్డ్ n టైమ్స్ అంటే అర్థం ఏంటంటే టాస్ 1 నోట్ చేస్తారు, టాస్ 2 నోట్ చేస్తారు, టాస్ 3 నోట్ చేస్తారు. అట్లా ఇది ఒక అవుట్కమ్ అన్నమాట. అంటే ఇది ఎన్ని రకాలుగా నోట్ చేయొచ్చు? 2 వేస్. హెడ్ గాని టైల్ గాని నోట్ చేయొచ్చు 2 వేస్. ఇది 2 వేస్, ఇది 2 వేస్ అంటే 2 క్యూబ్ వేస్. ఏదైనా 2 power n.
ఏదైనా 2 power n. నెక్స్ట్ a die is thrown. Two dice are thrown. At random. ఒక 2 dice త్రో చేశారు. 2 dice అంటే D1 D2 అనే డైస్ అన్నమాట. D1 D2 అనే డైస్ త్రో చేశారు. అంటే డైస్ పైన అంటే 1 to 6 ఉంటాయి. మామూలు నార్మల్ డై 1 to 6 నెంబర్స్ ఉంటాయి. సో త్రో చేసి అప్పర్ ఫేస్ పైన నెంబర్ నోట్ చేయటం అనమాట ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే 2 డైస్ త్రో చేయటం అనేది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. సో మనకి D1 అనేది ఉంది, D1 D2 మనం నోట్ చేస్తాం. ఏంటి D1 పైన ఏ నెంబర్ వచ్చింది, D2 పైన ఏ నెంబర్ వచ్చింది. అంటే D1 పైన ఎన్ని నెంబర్స్ రావచ్చు, 6 పాసిబిలిటీస్. D2 పైన ఎన్ని నెంబర్స్ రావచ్చు, 6 పాసిబిలిటీస్. అంటే ఎన్ని వేస్ మొత్తం 6 స్క్వేర్ అవుట్కమ్స్ ఉంటాయి. 6 స్క్వేర్ ఉంటాయి. అంటే n ఆఫ్ s టోటల్ అవుట్కమ్స్ అంటే మనకి 6 స్క్వేర్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి చూడండి. మనకి చూడండి. సో ఇక్కడ 1 ఇక్కడ 1 1 1 1 1 2 1 3 1 4 1 5 1 6 ఇవి 6 అవుట్కమ్స్. అట్లానే 2 1 అంటే దీనిపైన 2 దీనిపైన 1 డిఫరెంట్ గా కౌంట్ చేస్తాం. డై 1 డై 2 కదా, దీనిపైన 2 దీనిపైన 1,2 ఒకటి కౌంట్ చేస్తాం, 2,1 ఒకటి కౌంట్ చేస్తాం. 2 2 2 3 2 4 2 5 2 6 అట్లా ఇవి 6 అట్లా టోటల్ గా 6,1 6,2 6,3 6,4 6,5 6,6 ఇవి మొత్తం 36 ఉంటాయి. ఇక్కడ ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటే అర్థం ఏంటంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో ఒక అవుట్కమ్. మన ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి, డైస్ త్రో చేసిన తర్వాత దీని అప్పర్ ఫేస్ పైన నెంబర్ నోట్ చేసుకోవడం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ అంటే ఇది ఒక ఎలిమెంటరీ ఈవెంట్, ఇది ఒక ఎలిమెంటరీ ఈవెంట్. అట్లా మనకి 36 ఎలిమెంటరీ ఈవెంట్స్ ఉంటాయి ఇందులో. అది మనకి. సో n dice are thrown. సో n of s, n of x అంటే 6 power n. 6 power n అంటే మనకి 6 into and so on n times. So n dice are thrown అంటే n of s 6 power n, or otherwise a die is thrown. A die is thrown n times. n of s అంటే 6 power n. అంటే ఇప్పుడు 2 dice are thrown at random కదా. Suppose a die is thrown twice. చూడండి ఒకసారి అదేంటో. A die is thrown twice. అంటే a die is thrown twice. అర్థమైంది కదా. అంటే మనకేంటి టాస్ 1 టాస్ 2. చూడండి టాస్ 1 ఇది T1 అంటే టాస్ 1. టాస్ 1 లో నెంబర్ నోట్ చేస్తాం, టాస్ 2 లో నెంబర్ నోట్ చేస్తాం. ఒక డై త్రో చేసి ఇక్కడ నోట్ చేసుకుంటాం. సపోజ్ లెటస్ సే ఫస్ట్ టాస్ లో 2 పడింది, సెకండ్ టాస్ లో అది మళ్ళా తీసుకుంటాం. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి, 2 టైమ్స్ చేయాలి. ఒకసారి త్రో చేసి నోట్ చేసుకుంటాం, మళ్ళా అది తీసుకుంటాం, ఇంకొకసారి త్రో చేస్తాం. అంటే లెటస్ సే 3 పడింది. అంటే అవుట్కమ్ ఏంటి, మనకి ఫైనల్ నోట్ చేసే అవుట్కమ్ ఇవే ఉంటాయి. 2 3 ఉంది కదా, 2 3 అవుట్కమ్ అన్నమాట. అట్లాంటి అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, టాస్ 1 లో పాసిబిలిటీస్
1 to 6 రావచ్చు. టాస్ 2 లో పాసిబిలిటీస్ 1 to 6 రావచ్చు. సో 6 into 6 6 square. ఇలా n dice are thrown 6 power n. If a die is thrown n times 6 power n. అప్పుడు ఏంటంటే die is thrown n times అన్నప్పుడు టాస్ 1 టాస్ 2 టాస్ 3 అండ్ సో ఆన్ టాస్ n అలా ఉంటుంది. ఇందాకేంటి ఒకేసారి త్రో చేసాం అంటే మొత్తం అవుట్కమ్ ఒకేసారి కనపడింది. సో ఈ డై ఈస్ థ్రోన్ n టైమ్స్ అన్నప్పుడు ఫస్ట్ టాస్ లో ఏమొచ్చింది, సెకండ్ టాస్ లో ఏమొచ్చింది, థర్డ్ టాస్ లో మొత్తం n టాసెస్ అయిపోయిన తర్వాత కానీ మనకు అవుట్కమ్ రాదు. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో ఒక అవుట్కమ్ అది మొత్తం n టైమ్స్ త్రో చేసిన తర్వాత ఒక అవుట్కమ్ రాస్తాం. అది డిఫరెన్స్. సో ఇట్లా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏం లేదు మనకి. 2 డైస్ ఆర్ థ్రోన్ అన్నారు. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ద్వారానే మనం రాస్తున్నాం నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అని. నెక్స్ట్ సపోజ్ ఇలా ఉంది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. సపోజ్ మనకి ఇలా ఉందన్నమాట. చూడండి ఒకసారి చూడండి. ఏ బ్యాగ్ కంటైన్స్, చూడండి ఒకసారి, ఇది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఏ బ్యాగ్ కంటైన్స్ 3 white and 2 black balls so 2 balls are drawn. Two balls are drawn at random. ఇది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అర్థమైంది కదా? ఇంకా ప్రాబిలిటీ జోలికి వెళ్ళా. జస్ట్ ఇది 2 white 3 white 2 black balls ఉన్నాయి బ్యాగ్ లో. 2 balls ఆర్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ అంటే అదేంటంటే డ్రా చేసేవాడు కళ్ళు మూసుకొని డ్రా చేస్తాడు. ర్యాండమ్ అంటే వాడికి ఏ డ్రా చేస్తున్నాడో వాడికి తెలియదు. దాన్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. అంటే 5 ఉన్నాయి అంటే 5 లో ఏ రెండైనా డ్రా చేయొచ్చు. 5C2 అంటే ఎన్ని 10 అంటే శాంపుల్ స్పేస్ లో మనకి ఎలాంటి వస్తుంది చూడండి. శాంపుల్ స్పేస్ లో సో ఇక్కడ ఉన్నవి మనకి W1 W2 W3 అనుకోండి. ఇక్కడ ఉన్నవి బ్లాక్ 1 బ్లాక్ 2 అన్ని డిఫరెంట్ బాల్స్ అన్నమాట. అంటే మనకి ఎలాంటి వస్తాయి, ఇలాంటి వస్తాయి చూడండి. W1 W2 ఇది ఒక అవుట్కమ్. 2 balls W1 W2 కావచ్చు, అట్లానే W2 W3 కావచ్చు, అట్లానే W3 W1 కావచ్చు, అట్లానే బ్లాక్ 1 బ్లాక్ 2 ఇట్లా మనకి ఎన్ని వస్తాయి 10 అవుట్కమ్స్ వస్తాయి. ఇవి మనకు అవుట్కమ్స్ అంటే శాంపుల్ స్పేస్ లో అవుట్కమ్స్ అంటే 2 balls డిఫరెంట్ సెలక్షన్స్ అన్నమాట. అంటే అట్లా శాంపుల్ స్పేస్ లో ఎన్ని ఉంటాయి అవుట్కమ్స్? n of s equal to 10. n of s equal to 10. ఇవి అవుట్కమ్స్, టోటల్ అవుట్కమ్స్. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్. సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఏ కాయిన్ ఈస్ టాస్డ్. A coin is tossed. A coin is tossed if it shows head. So if it shows head, we draw a ball. We draw a ball from a bag. Containing 3 red
and 4 black balls. And 4 black balls. Okay. So ఇది random experiment మొత్తం description అన్నమాట. If it shows tail, if it shows tail, if it shows tail, we throw a die. చూడండి ఒకసారి, ఇది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు అవుట్కమ్స్ రాయాలి మనం. చూడండి ఒకసారి, ఏ కాయిన్ ఈస్ టాస్డ్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటి చెప్తుంది డిస్క్రిప్షన్. ఇది ఒక కాయిన్ టాస్ చేశారు, అది గనక హెడ్ గనక చూపిస్తే ఈ బ్యాగ్ లో నుంచి ఒక బాల్ డ్రా చేయాలి. అందులో 3 రెడ్ 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. ఇది కనుక టైల్ చూపిస్తే మనకి విల్ త్రో ఏ డై. అంటే అవుట్కమ్స్ ఎలా ఉంటాయి? అవుట్కమ్స్ చూడండి. సో హెడ్ చూపిస్తే ఈ 3 రెడ్ డిఫరెంట్, 4 బ్లాక్ డిఫరెంట్, అన్ని డిఫరెంట్. నో 2 ఆర్ ఐడెంటికల్ అన్నమాట. అంటే హెడ్ చూపిస్తే రెడ్ 1 డ్రా చేయొచ్చు, హెడ్ చూపిస్తే రెడ్ 2, హెడ్ చూపిస్తే రెడ్ 3 డ్రా చేయొచ్చు. అవుట్కమ్స్ హెడ్ చూపిస్తే బ్లాక్ 1 డ్రా చేయొచ్చు, హెడ్ చూపిస్తే బ్లాక్ 2, హెడ్ చూపిస్తే ఒక బాల్ డ్రా చేయాల్సింది, హెడ్ చూపిస్తే బ్లాక్ 4. ఇవి హెడ్ చూపిస్తే. టైల్ చూపిస్తే డై త్రో చేస్తాం. అవుట్కమ్ T1, T2, T3, T4, T5, T6. ఇవి అవుట్కమ్స్. ఇఫ్ హెడ్ ఈస్ దేర్ 1 బాల్, అంటే ఆ 1 బాల్ ఏంటి? రెడ్ 1. ఆ 1 బాల్ ఏంటి అంటే ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6 7 ప్లస్ 6 13. ఇవి మొత్తం శాంపుల్ స్పేస్ లో అవుట్కమ్స్. ఒక సెట్ రాస్తే ఇవన్నీ కలిపి సెట్ రాస్తే దాన్ని శాంపుల్ స్పేస్ అంటారు. మొత్తం మనకి n of s, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఈజ్ నథింగ్ బట్ 13. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఈజ్ నథింగ్ బట్ 13. దీన్నే n of s, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్ అంటారు. అట్లా మనకు ప్రాబ్లం ప్రకారం అవుట్కమ్స్ రాసుకోండి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్. ఇవన్నీ కూడా ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటారు. ఇది ఒక ఎలిమెంటరీ ఈవెంట్, ఇది ఒక ఎలిమెంటరీ ఈవెంట్. అట్లా మనకి 13 ఎలిమెంటరీ ఈవెంట్స్ ఉన్నాయి ఈ ఎక్స్పెరిమెంట్ లో. ఫస్ట్ ఏంటంటే ఎప్పుడు ప్రాబబిలిటీ అడిగే ముందు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తారు. తర్వాత వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ అంటారు. ఇంకా వెళ్తున్నాం దానికి. సో ఫస్ట్ మనం ఏంటంటే వాడు చేసిన ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో అసలు అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి, ఎలిమెంటరీ ఈవెంట్స్ ఏమున్నాయి అనేది మనం కనిపెట్టాలి. నెక్స్ట్, ఇవి మనకి సెట్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్, శాంపుల్ స్పేస్ రాయడం అన్నమాట. నెక్స్ట్ రాయండి. నెక్స్ట్ డెఫినిషన్ రాయండి. నెక్స్ట్ డెఫినిషన్, కాంపౌండ్ ఈవెంట్. any subset of sample space, any subset of sample space in a random experiment, is called a compound event. A compound event consists of combination of elementary events. Suppose shown compound event and a die is thrown. Simple example this one. A die is thrown. At random. Okay, na sample space మనం ఇందాక రాసాం. ఏంటి? ఇవి ఎలిమెంటరీ ఈవెంట్స్.
ఇవి మనకి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో ఉండే అవుట్కమ్స్ ఇవి. శాంపుల్ స్పేస్ లో రాసాయి. శాంపుల్ స్పేస్ లో రాసాయి. చూడండి ఒక ఈవెంట్ రాస్తున్నా చూడండి. ఒక ఈవెంట్ E1 అనుకుంటున్నాను. ఒక ఈవెంట్ E1 లేకపోతే ఒక ఈవెంట్ ఏ అనుకో. చూడండి ఇది E1 అమ్మ, ఇది E1, ఇది E2, ఇది E3. ఇవి ఎలిమెంటరీ ఈవెంట్స్. ఇవి E1 అంటే గెటింగ్ 1 అనేది ఎలిమెంటరీ ఈవెంట్. గెటింగ్ 2, గెటింగ్ 3, గెటింగ్ 4, గెటింగ్ 5, గెటింగ్ 6 ఇవి ఎలిమెంటరీ ఈవెంట్స్. సపోజ్ ఈవెంట్ ఏ అనేది కాంబినేషన్ ఆఫ్ దోస్ ఈవెంట్స్ ఉంటుంది. గెటింగ్ ఆడ్ నెంబర్ when a die is thrown, ఈవెంట్ ఏ అంటే అర్థం ఏంటంటే గెటింగ్ ఆడ్ నెంబర్. అంటే ఏమి రాస్తాం? ఏలో ఏముంటాయి? ఎలిమెంటరీ ఈవెంట్స్ లో ఏవి ఆడ్ నెంబర్స్ ఉన్నాయో అవి రాస్తాం. సో అంటే 1, 3, 5 ఇది ఈవెంట్ అంటే. ఇది ఈవెంట్ ఏ అంటే అర్థం ఏంటంటే గెటింగ్ ఆడ్ నెంబర్ అంటే శాంపుల్ స్పేస్ లో టోటల్ అవుట్కమ్స్ ఉన్నాయి. టోటల్ అవుట్కమ్స్ లో 1, 3, 5 అంటే ఇక్కడ ఏమి రాసాం? E1, E2, E1, E3, E5 అంటే ఈ మూడు ఎలిమెంటరీ ఈవెంట్స్ కలిపి ఒక ఈవెంట్ ఇది. అంటే ఏ అనేది కాంబినేషన్ ఆఫ్ సమ్ ఎలిమెంటరీ ఈవెంట్స్, అంటే కాంబినేషన్ ఆఫ్ అవుట్కమ్స్ ఉంటుంది. దీన్ని కాంపౌండ్ ఈవెంట్ అంటాం. అంటే ఇక్కడ ఏ కాంపౌండ్ ఈవెంట్ అయినా సరే ఎలిమెంటరీ ఈవెంట్స్ లోనే కాంబినేషన్ ఉంటుంది. అవుట్కమ్స్ ఏ అసలు, కాకపోతే అందులో ఏంటి? గెటింగ్ ఆడ్ నెంబర్ అనగానే ఇందులో ఒక కేటగిరీ అన్నమాట. 1, 3, 5 ఇట్లాంటి వాటిని ఎలిమెంటరీ ఈవెంట్స్ యొక్క కాంబినేషన్ ని కాంపౌండ్ ఈవెంట్స్ అంటాం. ఓకేనా? సో సపోజ్ ఈవెంట్ బి ఇది ఏంటంటే గెటింగ్ మల్టిపుల్ of 3. When a die is thrown, event B is getting a multiple of 3. అంటే మనకు అవుట్కమ్స్ ఇవి ఉన్నాయి. ఈ అవుట్కమ్స్ లో మల్టిపుల్స్ ఆఫ్ 3 ఏముంటాయి? సో 3, 6. ఈవెంట్ బి ని కాంపౌండ్ ఈవెంట్ అంటాం. అంటే ఏమేమి వచ్చింది మనకి ఇక్కడ? E3, E6 అంటే కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ వచ్చినాయి. అట్లా ఏంటంటే టోటల్ అవుట్కమ్స్ లో నుంచి ఏదైనా ఒక సబ్సెట్ రాస్తే దాన్ని మనం కాంపౌండ్ ఈవెంట్ అంటాం. అంటే కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్. నెక్స్ట్ సపోజ్ ఇంకొకటి చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. Two dice are thrown at random. Two dice are thrown at random. చూడండి. 2 dice are thrown at random అన్నప్పుడు మనకి శాంపుల్ స్పేస్ లో మనం ఇందాక ఏమొస్తే రాసాం. శాంపుల్ స్పేస్ లో మనకి ఎలాంటివి వస్తాయి? 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6 and so on. 6, 1, 6, 2, 6, 3, 6, 4, 6, 5, 6, 6. ఇవి మొత్తం 36 ఎలిమెంటరీ ఈవెంట్స్ ఉంటాయి. 36 ఎలిమెంటరీ ఈవెంట్స్ ఉంటాయి. ఓకే, నెంబర్ 1 ఈవెంట్ ఏ ఏంటంటే 2 dice are thrown at random. ఈవెంట్ ఏ ఏంటంటే గెటింగ్ ఏ డబులెట్.
గెటింగ్ ఏ డబ్లెట్ అంటే రెండింటి పైన ఒకే నెంబర్ రావాలి, రెండింటి పైన ఒకే నెంబర్ రావాలి. ఈవెంట్ ఏ అంటే ఇది, ఈవెంట్ ఏ అంటే గెటింగ్ ఏ డబ్లెట్. గెటింగ్ ఏ డబ్లెట్ అంటే మనకు శాంపుల్ స్పేస్ లో డబ్లెట్ ఉంటాయి కదా, అవి రాయాలి ఈవెంట్ ఏ లో. అంటే కాంబినేషన్ ఆఫ్ 6 ఎలిమెంటరీ ఈవెంట్స్ అయ్యి 1,1 2,2 3,3 4,4 5,5 6,6 ఇవి. ఇది ఈవెంట్ ఏ. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఈవెంట్ ఏ అంటే ఎన్ని ఉంటాయి? మొత్తం 6. అంటే ఈవెంట్ ఏ రాసాం కదా, ఇందులో ఎన్ని ఎలిమెంటరీ ఈవెంట్స్ ఉన్నాయి? 6 ఎలిమెంటరీ ఈవెంట్స్ ఉన్నాయి. ఈ 36 లో మనం రాసిన 36 లో ఈ ఈవెంట్ ఏ జరిగే ఎన్ని ఉన్నాయి? n ఆఫ్ ఏ 6. దీన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఈవెంట్ ఏ అంటాం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఈవెంట్ ఏ. ఇందులో ఏ ఎప్పుడైనా ఈవెంట్ లో రాసే ఇందులో ఏ ఉంటాయి. బికాస్ ఈవెంట్ ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎస్. ఎవ్రీ ఈవెంట్ విల్ బి ఏ సబ్సెట్ ఆఫ్ ఎస్. ఇందులో లేని అసలు ఉండవు ఈవెంట్ లో. చూడండి ఒకసారి. సపోజ్ సెకండ్ ఈవెంట్ బి, ఈవెంట్ బి అన్న ఈవెంట్ బి ఈవెంట్ బి ఈక్వల్ టు గెటింగ్ సమ్ 8 అంటే 2 డైస్ త్రో చేసినప్పుడు సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఆన్ దేర్ అప్పర్ ఫేసెస్ 8. అప్పర్ ఫేస్ అంటే మనం చూస్తాం కదా, అప్పర్ ఫేస్ అటు నుంచి ఇటు నుంచి కదా అప్పర్ ఫేస్. సో సమ్ ఆఫ్ నెంబర్స్ ఆన్ ద అప్పర్ ఫేస్ ఈస్ 8. అంటే డై 1 డై 2 త్రో చేశారు. అప్పర్ ఫేస్ అంటే ఇందులోనే ఉంటాయి 8 వచ్చి, అవి రాయాలి. అంటే చూడండి, సో 2,6 1 తోటి ఉండదుగా 2,6, అట్లానే 6,2. సో 8 అంటే 2,6 6,2, అట్లానే 3,5 అంటే దీనిపైన 3 దీనిపైన 5, అట్లానే 5,3 4,4 ఇంకా ఈ రహస్యంగా 5,3 అంటే దేర్ ఫోర్ ఇది ఈవెంట్ బి, ఇది ఈవెంట్ బి అన్నమాట. సో దేర్ ఫోర్ ఈవెంట్ బి అంటే ఎన్ ఆఫ్ బి ఎన్ని ఉన్నాయి? ఎన్ ఆఫ్ బి 5. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఈవెంట్ బి ఇస్ నథింగ్ బట్ 5. అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, ఇంకా ప్రాబబిలిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ డిఫైన్ చేస్తాం. చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే ఏ అనే ఈవెంట్ ఏంటమ్మా ఇక్కడ? when 2 dice are thrown at random, what is the probability of getting a doublet అన్నారు అనుకో, of getting a doublet. ఏ అనే ఈవెంట్ getting a doublet n of a divided by n of s. ప్రాబబిలిటీ అంటే ఇదే. ఇంకా when 2 dice are thrown, what is the chance of getting a doublet అంటే అర్థం ఏంటంటే కింద టోటల్ అవుట్కమ్స్ రాస్తాం, పైన ఏ రాస్తాం? ఈవెంట్ ఏ జరిగే అవుట్కమ్స్ ఉంటాయి కదా, అవి ఎన్ని ఉన్నాయి రాస్తాం. ఎన్ని ఉన్నాయి? మొత్తం 6. సో 6 డివైడెడ్ బై 36. దిస్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. జస్ట్ చెప్తున్నా, ఇప్పుడు వస్తుంది డెఫినేషన్. ప్రాబబిలిటీ ఆఫ్ బి when 2 dice are thrown, what is the probability of getting some 8? n of s రాస్తాం 36. b అనే ఈవెంట్ జరిగేవి s లో ఎన్ని ఉన్నాయి? ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటారు. అంటే p ఆఫ్ b అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ b డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ s. అంటే ఇవి టోటల్ గా 36 ఉన్నాయి. ఈ 36 లో సమ్ 8 వచ్చే పైన రాయాలి. సమ్ 8 వచ్చే ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. దట్ ఈస్ ద ప్రాబబిలిటీ. అంతే. ప్రాబబిలిటీ అంటే ఏం లేదు, టోటల్ అవుట్కమ్స్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ అండ్ ఏ ఈవెంట్ కి ప్రాబబిలిటీ కనుక్కుంటున్నావో దాని ఛాన్స్ ఎంత అంటే ఈ శాంపుల్ స్పేస్ లో ఆ ఈవెంట్ ఏ జరిగే అవుట్కమ్స్ ఉంటాయి కదా, అవి పైన రాయాలి. వాటిని ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ. సో ఈవెంట్ అంటే అది, ఆ ఈవెంట్ కి సంబంధించిన అవుట్కమ్స్ మనం రాసుకోవాలి, ప్రాబబిలిటీ రాయాలంటే. నెక్స్ట్ రండి. నెక్స్ట్ అక్కరెన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్. అక్కరెన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్ డెఫినిషన్ రాయండి. డెఫినిషన్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అక్కరెన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్
occurrence of an event. An event A in a random experiment is said to occur if any one of the elementary events associated to it is an outcome in the experiment. మళ్ళీ చెప్తున్నాను, an event A associated to a random experiment, an event A in a random experiment is said to occur if any one of the elementary events associated to it is an outcome. చూడండి ఒకసారి, ఒక ఈవెంట్ ఉంది చూడు, థ్రోయింగ్ ఏ డై ఒక ఈవెంట్ ఉంది. నేను ఒక ఈవెంట్ రాస్తున్నాను. నేను ఒక ఈవెంట్ ఏ అనేది గెటింగ్ ఆడ్ నెంబర్ ఇవేముంటాయి మనకి 1 3 5. ఈవెంట్ ఏ అక్కర్డ్ అని ఎప్పుడు అంటామంటే మనం డై త్రో చేసినప్పుడు మనకి 1 గాని 3 గాని 5 గాని డై త్రో చేసినప్పుడు 3 వచ్చింది. అనమాట. అంటే అర్థం ఏంటి, ఏ హ్యాపెండ్ అని. డై త్రో చేసినప్పుడు వీటిల్లో 3 ఎలిమెంటరీ ఈవెంట్స్ ఉన్నాయి కదా, ఈ 3 ఎలిమెంటరీ ఈవెంట్స్ లో ఏది జరిగినా సరే ఈవెంట్ అక్కర్డ్ అంటాం. ఇప్పుడు 3 వచ్చింది, గాట్ ఆడ్ నెంబర్, దేర్ఫోర్ ఏ అక్కర్డ్. గాట్ 1 హియర్, ఏ అక్కర్డ్. గాట్ 5 హియర్, ఏ అక్కర్డ్. అలా కాకుండా 4 వచ్చింది. ఏ అనే ఈవెంట్ ఇది, 4 వచ్చింది, ఈవెంట్ ఏ నాట్ అక్కర్డ్ అంటాం. అంటే డై త్రో చేసినప్పుడు 4 వచ్చింది అనుకో, ఏ నాట్ అక్కర్డ్. 3 వచ్చింది అనుకో, ఏ అక్కర్డ్. అంటే ఏదో ఎలిమెంటరీ ఈవెంట్స్ ఉంటాయి కదా, అందులో ఎక్స్పెరిమెంట్ చేస్తే కనుక ఇందులో ఏదైనా ఒక ఎలిమెంటరీ ఈవెంట్ అక్కర్ అయింది అనుకో, అప్పుడు ఏ ఈవెంట్ హ్యాపెండ్ అంటాం. ఇప్పుడు ఇలా కాకుండా అయిందనుకో, ఇది రాలేదనుకో, ఏ నాట్ హ్యాపెండ్ అంటాం. రైట్. అదర్వైజ్ నెక్స్ట్ ఆ డెఫినిషన్ లోనే అదర్వైజ్ ఈవెంట్ ఏ is said to be not occurred. Otherwise event A is said to be not occurred. అక్కర్డ్ అంటే ఏమి లేదు, మనం ఒక ఈవెంట్ ఉంది కదా, మనం ఎక్స్పెరిమెంట్ లో అది వచ్చింది అనుకో, ఏ అక్కర్డ్, ఏ హ్యాపెండ్ అంటాం. అది రాలేదనుకో, ఏ నాట్ హ్యాపెండ్ అని అంటాం. అంతే, సింపుల్. నెక్స్ట్ రైట్. Right, definition. Negation of an event. చూడండి ఒకసారి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెగేషన్ ఆఫ్ ఎన్ ఈవెంట్ అంటే అర్థం ఏంటంటే, నెగేషన్ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఏ ఆర్ కాంప్లిమెంటరీ ఈవెంట్ of A. Complementary of a negation of an event అంటే ఇలా డినోట్ చేస్తారు చూడండి, A dash or A complement or A bar. ఎలా డినోట్ చేసినా ఒకటే. అంటే అర్థం ఏంటంటే, A dash అంటే నాట్ హ్యాపెనింగ్ ఆఫ్ ఈవెంట్ A, నాట్ హ్యాపెనింగ్ or not occurring of event A. Suppose in throwing a dice
ఏ అనేది ఏమన్నాం, గెటింగ్ ఆడ్ నెంబర్ అన్నాం. ఏ అనేది గెటింగ్ ఆడ్ నెంబర్. ఏ అనేది గెటింగ్ ఆడ్ నెంబర్ అంటే ఇది 135, ఇది 135. అర్థమైంది కదా. ఏ డాష్ అంటే దానికి కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటే అర్థమైందంటే ఇది జరగంది. జస్ట్ ఏ డాష్ అనేది ఒక ఈవెంట్ అయితే గనక ఏ డాష్ అంటే నాట్ గెటింగ్ దిస్, నాట్ గెటింగ్ అంటే అది జరగంది. నాట్ ఏ అంటారు, నాట్ ఏ. దీన్ని ఆర్ నాట్ ఏ, నాట్ ఏ, నాట్ గెటింగ్ ఆడ్ నెంబర్, నాట్ గెటింగ్ ఆడ్ నెంబర్ అంటే ఈ ఈవెంట్ ఏమవుతుంది, ఈ ఈవెంట్ ఉండే అవుట్కమ్స్ ఏముంటాయి నాట్ గెటింగ్ ఆడ్ నెంబర్ అంటే 246, 246, 246. చూడండి ఒకసారి. ఏ డాష్ అంటే అర్థం ఏంటంటే శాంపుల్ స్పేస్ లో నుంచి ఏ తీసేసి రాయండి. ఏ డాష్ అంటే శాంపుల్ స్పేస్ లో నుంచి తీసేయండి ఏ అనేది. ఇది శాంపుల్ స్పేస్ లో ఉన్న అవుట్కమ్స్ లో నుంచి ఏ తీసేసేయండి. ఆర్ అదర్వైజ్ చూడండి, ఏ డాష్ యూనియన్ ఏ అంటే ఎస్. ఈ రెండు కలిపి రాసాము మళ్ళీ ఎస్ఏ వస్తుంది. ఏ అంటే ఇది, ఏ డాష్ అంటే ఇది. ఈ రెండు యూనియన్ అంటే అర్థం ఏంటి, శాంపుల్ స్పేస్ కదా వచ్చేది. రెండు కలిపితే శాంపుల్ స్పేస్ వస్తుంది. అది ఏ అనేది ఒక ఈవెంట్ అయితే ఏ డాష్ అంటే అర్థం ఏంటంటే శాంపుల్ స్పేస్ లో నుంచి ఏలో ఉన్న ఎలిమెంట్స్ తీసేసేయండి. ఆ వచ్చే ఎలిమెంట్స్ ఇవి ఉండేవి. దాన్నే మనం నాట్ ఏ ఆర్ ఏ కాంప్లిమెంట్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ ఆఫ్ ఏ ఆర్ నాట్ అకరింగ్ ఆఫ్ ఏ అంటాం అండి ఆ ఈవెంట్ ని. నెక్స్ట్ చూ, నెక్స్ట్ ఫేవరబుల్. నెక్స్ట్ హెడ్డింగ్ నెక్స్ట్ హెడ్డింగ్ ఫేవరబుల్ ఎలిమెంటరీ ఈవెంట్స్. ఫేవరబుల్ ఎలిమెంటరీ ఈవెంట్స్. Favorable elementary events. Heading. Let S be the sample space. Let S be the sample space of a random experiment. And A be an event. Associated to the experiment. Then number of elements in A, that is n of A is called favorable elementary events. Favorable elementary events to event A. ఇందాక చెప్పాను. ఇప్పుడు థ్రోయింగ్ ఏ డై ఏ అనే ఈవెంట్ ఏంటంటే గెటింగ్ ఆడ్ నెంబర్. ఓకేనా. సో ఏలో ఏముంటాయి 135. అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్. అంటే ఎన్ ఆఫ్ ఏ అంటే ఏంటి, 3. అంటే ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఫేవరబుల్ టు ఏ. అంటే ఆడ్ నెంబర్ కు ఉండే ఫేవరబుల్ కేసులు ఏంటి, 135. అంటే ఆ ఏ అనే ఈవెంట్ ఒక సెట్ రాస్తే అందులో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 3 ఉన్నాయి కదా, వాటిని ఫేవరబుల్ అవుట్కమ్స్ టు సెట్ ఏ అంటాం. ఫేవరబుల్ అవుట్కమ్స్ టు సెట్ అంటే జస్ట్ అవి ఆడ్ నెంబర్ వచ్చే ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటిని మనం ఫేవరబుల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ టు సెట్ ఏ అంటాం. అంటే సెట్ ఏలో 3 ఎలిమెంటరీ ఈవెంట్స్ రాసాం కదా, వాటిని ఫేవరబుల్ ఎలిమెంట్స్ అంటాం టు సెట్ ఏ. అంటే ఆడ్ నెంబర్ రావడానికి ఫేవరబుల్ ఈవెంట్స్. అట్లానే మనకి అది ఏంటం హ్యాండ్ రైజ్ చేసాం.
చెప్పమ్మా. Let S be the sample space of a random experiment and A be an event associated to the experiment. Okay na? The elementary events belonging to A are known as favorable elementary events to event A. Okay na? The elementary events belonging to A are known as favorable elementary events to the event A. Okay na? ఒక ఈవెంట్ ఉందంటే ముందు ఈవెంట్ రాయండి రా, ఏ రాయండి, అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అవే ఫేవరబుల్ ఎలిమెంట్స్ అండి. చూడండి ఇప్పుడు మనకు ప్రాబబిలిటీలోకి వద్దాం. ప్రాబబిలిటీ. సో ఇప్పుడు చరిత్ర అయిపోయింది. ప్రాబబిలిటీ డెఫినేషన్ వద్దాం. ఈ చాప్టర్ లో ఇంక ఇదే డెఫినేషన్, ఇంకేమీ లేదు, వీటినే ఎక్స్టెండ్ చేస్తాం అంతే. ప్రాబబిలిటీ డెఫినేషన్ రాద్దాం. ఇఫ్ దేర్ ఆర్, డెఫినేషన్ రాసుకుంటాం. ఇఫ్ there are n elementary events, అంటే ఇవి అవుట్కమ్స్. n elementary events అంటే n అవుట్కమ్స్ ఇన్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, అంటే RE అని రాస్తుంది. ఎప్పుడు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ రాసినా RE అని రాస్తుంది, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. And m of them are favorable to a event A. Favorable to a event A. Then probability of happening of an event A is P of A. Probability of happening of an event A అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైనా కింద n of s నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ శాంపుల్ స్పేస్, అంటే ఇవి టోటల్ అవుట్కమ్స్. కింద పైన ఇంకంతే జీవితం, ఈ చాప్టర్ అంతా కింద పైన. టోటల్ అవుట్కమ్స్ అంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో టోటల్ అవుట్కమ్స్ అయ్యి. సో పైన n of A అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్. ఏ జరగటానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ అయ్యి, అంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ జరిగే అవుట్కమ్స్ అయ్యి. అంటే టోటల్ అవుట్కమ్స్ చూడండి ఏమన్నారు ఇక్కడ. టోటల్ అవుట్కమ్స్ అంటే ఇఫ్ దేర్ ఆర్ n ఎలిమెంటరీ ఈవెంట్స్ ఉన్నాయంటే టోటల్ అవుట్కమ్స్ n. ఒక ఈవెంట్ ఇది జరగటానికి ప్రాబబిలిటీ ఏంటంటే ఏ జరిగే ఉంటాయి కదా. ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ఏ అంటే m ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి అన్నమాట. ఇందాక సపోజ్ ఎగ్జాంపుల్
మనకి ఇందాక సపోజ్ ఎగ్జాంపుల్ కింద మనకి ఇన్ థ్రోయింగ్ ఏ డై చూడండి ఒక ఎగ్జాంపుల్ రాస్తాం. ఇన్ థ్రోయింగ్ ఏ డై టోటల్ అవుట్కమ్స్ ఆర్ 6 చూడండి. ఎస్, ఇవి టోటల్ అవుట్కమ్స్, ఇవి కింద రాయాలి ముందు. ఎస్, సో ఏ అనేది ఏమన్నాం, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. getting odd number, what is the probability of getting odd number అంటే ఈ s లో a కి ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఆడ్ నెంబర్ వచ్చే ఉంటాయి కదా 1 3 5, ఇవి ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటారు. n of a అంటే ఎంత 3, n of a అంటే ఎంత 3, సో therefore 3 divided by 6 అంటే ఎంత 1/2. ఇది ఫేవరబుల్ అవుట్కమ్స్ అండి, ఇవి ఫేవరబుల్ అవుట్కమ్స్ అండి. సో ఇక్కడ ఏం రాయాలంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో టోటల్ అవుట్కమ్స్ కింద ఈ శాంపుల్ స్పేస్ లో ఏ ఈవెంట్ జరిగే అవుట్కమ్స్ ఉంటాయి అవి పైన రాయాలి. ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ అవుట్కమ్స్. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ అవుట్కమ్స్ n కదా, ఎప్పుడు కూడా మనకు చూడండి ఎలా ఉంటుంది. ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా 0 to 1 ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ అయినా సరే 0 to 1 ఉంటుంది. ఏ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ అయినా సరే 0 to 1. ఎందుకంటే మనకి m అనేది ఉంది కదా, m ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి కదా, ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి ఎప్పుడు కూడా 0 to n ఉంటాయి. 0 to n ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి కదా, అవి 0 కావచ్చు. ఇప్పుడు ఏ అనే ఈవెంట్ గెటింగ్ నెంబర్ 8 అన్నాను అనుకో, ఏముండవు 0. సో m అంటే 0 ఉంటుంది. ఏ అనే ఈవెంట్ గెటింగ్ నెంబర్ 1 to 6 అన్నాను అనుకో, అప్పుడు ఏలో శాంపుల్ స్పేస్ అన్ని ఉంటాయి. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి ఎప్పుడు కూడా 0 నుంచి n వరకు ఉంటాయి. సో therefore n తో డివైడ్ చేస్తే ఇది ఎప్పుడు కూడా 0 to 1 ఉంటుంది. 0 to 1 ఇది ప్రాబబిలిటీ అనేది ఏ ఈవెంట్ కైనా సరే 0 to 1 ఉంటుంది. ప్రాబబిలిటీ అనేది ఏ ఈవెంట్ కైనా సరే 0 to 1 ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ సో ప్రాబబిలిటీ 0 అయింది అనుకో, ఏదైనా ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 0 అయింది. చూడండి ప్రాబబిలిటీ 0, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అన్సర్టైన్ ఈవెంట్. అసలు జరగదది. then it is called uncertain event. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఏ డై ఈస్ థ్రోన్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 8 అన్నాం అనుకో, ఆఫ్ గెటింగ్ 8 అంటే కింద 6 రాస్తాం, పైన 0 ఏముండవు. అంటే దాని ప్రాబబిలిటీ ఏమవుతుంది 0. దట్ ఈస్ అన్సర్టైన్ ఈవెంట్, అసలు జరగదు. If P of A equal to 1, then it is called a certain event. అంటే డెఫినెట్ గా జరిగేది. అంటే డెఫినెట్ గా జరిగేది అంటే అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్ సేమ్ అవుతుంది. అంటే సపోజ్ when a die is thrown, the probability of getting a number from 1 to 6 అన్నాం అనుకో, from 1 to 6 అన్నాం అనుకో, సో P of A ఏం రాస్తాం మనం, P of A కింద 6 రాస్తాం. టోటల్ అవుట్కమ్స్ ఏ అనే ఈవెంట్ ఏంటి, గెటింగ్ నెంబర్ ఫ్రమ్ 1 to 6.
అప్పుడు ఏలో 1 2 6 అన్ని వస్తాయి. అంటే 6 డివైడెడ్ బై 6 1. ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ జరిగినా ఇది సర్టైన్ ఈవెంట్ నెంబర్ 1 2 6 ఏ నెంబర్ అయినా 1 2 6 వచ్చే ప్రాబబిలిటీ ఎంత అంటే ఎంత 1. ఏదైనా మనకి ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసినా ఏదో ఒకటి వస్తుంది కదా, సర్టైన్ ఈవెంట్ అది. సర్టైన్ ఈవెంట్ అంటే అర్థం ఏంటంటే ప్రాబబిలిటీ 1. ప్రాబబిలిటీ 1. అట్లనే ప్రాబబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్ ఇది P of S. ఇప్పుడు ఏ అంటే శాంపుల్ స్పేసేగా. గెటింగ్ నెంబర్ 1 2 6 అంటే ఏ అంటే ఏంటి 1 2 3 4 5 6 కదా. అంటే ఏ అన్నా ఎస్ అన్నా ఒకటే అనమాట. P of S అంటే ప్రాబబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్ అంటే 1 అనమాట. ప్రాబబిలిటీ ఆఫ్ శాంపుల్ స్పేస్ అంటే 1. నెక్స్ట్ let A be an event. Let A be an event. Let A be an event in S. Random sample space లో ఒక ఈవెంట్ అన్నమాట. Let A be an event in S. Then P of A bar అంటే P of A bar అంటే అర్థం ఏంటంటే ప్రాబబిలిటీ of not happening of event A. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ హ్యాపెనింగ్ ఆఫ్ ఈవెంట్ ఏ. అంటే దీనికి కూడా టోటల్ అవుట్కమ్స్ NA. ఇందాక మనం హ్యాపెనింగ్ ఆఫ్ ఈవెంట్ అంటే ఎన్ని ఉన్నాయని చెప్పాము. N of S N రా చూడండి. N of S ఈక్వల్ టు N. హ్యాపెనింగ్ ఆఫ్ ఈవెంట్ ఏ ఎన్ని ఉన్నాయి M. హ్యాపెనింగ్ ఆఫ్ ఈవెంట్ ఏ ఎన్ని ఉన్నాయి M. అంటే ఈ N ఎలిమెంటరీ ఈవెంట్స్ లో ఏ జరిగే M ఉన్నాయి. ఏ జరగని ఇప్పుడు దీనికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి. ఏ జరగని ఈ N లో నుంచి M తీసేయండి అంటే N మైనస్ M. ఇవి జరగనివి అంటే దీనికి ఫేవరబుల్ అవుట్కమ్స్ జరగనివి N మైనస్ M. అంటే దీని ప్రాబబిలిటీ అంటే టోటల్ అవుట్కమ్స్ కింద ఇది జరిగే ఈవెంట్స్ ఏంటి N మైనస్ M. అంటే 1 మైనస్ M బై N అంటే 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ A. 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ A. P of A bar అంటే 1 మైనస్ P of A. అంటే దీన్ని ఎలా రాస్తారంటే ప్రాబబిలిటీ చూడండి. ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ హ్యాపెనింగ్ ఆఫ్ A ఈక్వల్ టు 1 మైనస్ probability of happening of A. ఇది probability of not happening of A equal to 1 minus probability of happening of A. or otherwise ఇలా కూడా రాయొచ్చు. probability రెండు కాంప్లిమెంటరీ. probability of happening of A equal to 1 minus probability of not happening of A. ఇది రెండు ఏదైనా ఒకటే. probability of not happening of A equal to 1 minus probability of happening of A or probability of happening of A equal to 1 minus probability of not happening of A. ఇది మన కాంప్లిమెంటరీ ఈవెంట్. నెక్స్ట్ if A is an event, in S, A is an event
in S, then number 1, odds in favor of A. Odds in favor of A. ఇది రాయమంటే అర్థం ఏంటంటే odds in favor of A అంటే అర్థం ఏంటంటే P of A is to P of A bar. P of A is to P of A bar. ఇది అంటే odds in favor of A అంటే ఇది P of A is to P of A bar. సపోజ్ చూడండి, ఇప్పుడు S లో n అవుట్కమ్స్ ఉంది, n అవుట్కమ్స్ ఉంది. S లో n అవుట్కమ్స్ ఉన్నాయి. n అవుట్కమ్స్ లో m ఫేవరబుల్ టు A, m అనేవి ఫేవరబుల్ టు A ఉన్నాయి. అంటే A జరిగే ఎలిమెంటరీ ఈవెంట్స్ m ఉన్నాయి. అన్ఫేవరబుల్ టు A ఎన్ని? n మైనస్ m, n మైనస్ 1 అన్ఫేవరబుల్ టు A. అంటే A జరగనివి, అర్థమైంది కదా? ఆడ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ A అంటే అర్థం ఏంటంటే ఈ ఎన్ని ఫేవరబుల్ గా ఉన్నాయి? m ఈజ్ టు n మైనస్ m. ఇది అంటే ఫేవరబుల్ టు A ఎన్ని ఉన్నాయి? ఈజ్ టు. అన్ఫేవరబుల్ టు A అంటే A జరిగేవి ఎన్ని, A జరగనివి ఎన్ని, వాటి రేషియో అన్నమాట ఇది. సో దీన్నే మనం m/n ఈజ్ టు డివైడ్ చేస్తే మనకి this is nothing but P of A, this is nothing but P of A bar. Odds in favor of A అంటే మనం ప్రాబబిలిటీ కనుక్కుంటాం, A జరిగే ప్రాబబిలిటీ కనుక్కుంటాం. P of A is to 1 minus P of A. P of A bar అంటే అర్థం ఏంటి? 1 minus P of A, 1 minus P of A అన్నమాట. అట్లానే odds against A అంటే odds unfavorable to A. unfavorable to A అంటే అర్థం ఏంటంటే రివర్స్, P of A bar is to P of A అంటే 1 మైనస్ P of A is to P of A. ఈ రేషియోని odds against A అంటాం. అంటే P of A bar is to P of A అంటే మనం ఇక్కడ n మైనస్ m is to m రాస్తాం. odds against A అంటే ఒక ఈవెంట్ ఉంటే కనుక odds in favor of A అంటే P of A is to P of A bar. odds against A అంటే P of A bar is to P of A. ఇది మనకి బేసిక్ ప్రాబబిలిటీ కాన్సెప్ట్. చూడండి ప్రాబ్లమ్స్ చూద్దాం. జస్ట్ ప్రాబబిలిటీలో ఏమి లేదు మనకి. ఏంటి ఒక ఈవెంట్ ప్రాబబిలిటీ అంటే P of A ఈక్వల్ టు n of A డివైడెడ్ బై n of S. సో ప్రాబ్లంలో క్లియర్ గా ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటో డిఫైన్ చేస్తారు. సో అందులో ఉన్న టోటల్ అవుట్కమ్స్ రాయటం అంటే ఫస్ట్ శాంపుల్ స్పేస్ రాసుకోవటం, టోటల్ అవుట్కమ్స్ ఇంకా రాసుకొని దేనికైతే ప్రాబబిలిటీ కనుక్కోమంటున్నాడో దానికి సంబంధించిన ఆ ఈవెంట్ కి సంబంధించిన అవుట్కమ్స్ శాంపుల్ స్పేస్ లో ఎన్ని ఉన్నాయి అనేది మనకి n of A అంటే n of A డివైడెడ్ బై n of S. పైన ఒక నెంబర్ కింద ఒక నెంబర్ రాయాలి. కింద నెంబర్ ఏంటి? టోటల్ అవుట్కమ్స్. పైన n of A, సో కింద దాంట్లోనే ఉంటాయి, n of S లోనే ఉంటాయి. కాకపోతే అది జరిగేవి ఎన్ని ఉన్నాయి n of S లో, అన్ని ఎలిమెంట్స్ పైన రాయాలి. సో ఇంక ప్రాబబిలిటీ అంటే ఏమి లేదు, కింద రాయటం, కింద రాసిన టోటల్ అవుట్కమ్స్ లో A కి సంబంధించినవి ఎన్ని జరుగుతాయో పైన రాయాలి, ఫేవరబుల్ అవుట్కమ్స్. ప్రాబ్లం రాయడం ప్రాబ్లం. ఇంకా మనం పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ వాడేది ఇందులో. ప్రాబ్లం రాయండి మెల్లగా 1 by 1. ఏమైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఏం ప్రాబ్లం రాయండి. 6 dice ప్రాబ్లం రాయండి. 6 dice are thrown simultaneously. 6 dice are thrown simultaneously.
find the probability that number one all of them show same face అంటే ఒక 6 డైస్ త్రో చేశారు. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే 6 డైస్ త్రో చేయటం. 6 డైస్ అంటే మీరు పేర్లు పెట్టుకోండి. డై 1, డై 2, డై 3 మీరు పేర్లు పెట్టుకున్నాం. డై 4 ఇప్పుడు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే 6 సైమల్టేనియస్లీ ఒకేసారి త్రో చేసి అవుట్కమ్స్ నోట్ చేసుకోవడం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అంటే n ఆఫ్ s ఎన్ని ఉంటాయి? 6 వేస్ లో ఇక్కడ అవుట్కమ్ 6 into 6 into and so on 6 times అంటే 6 into 6 into 6 into 6 అంటే టోటల్ అవుట్కమ్స్ 6 power 6 అంటే శాంపుల్ స్పేస్ లో ఎలాంటి అవుట్కమ్స్ ఉంటాయి అంటే నేను ఒకటి రాస్తున్నాను ఒక అవుట్కమ్. ఇక్కడ 6 power 6 లో ఒక అవుట్కమ్ అంటే ఇది, ఒక అవుట్కమ్ అంటే ఈ మొత్తం నోట్ చేసుకుంటాం. ఇది అవుట్కమ్ అంటే ఇలా మనకి 6 power 6 అవుట్కమ్స్ ఉంటాయి. ఇది ఇప్పుడు మనకి అడుగుతున్నారు కదా, దాన్ని ఏ ఈవెంట్ అని తీసుకుంటాం. ఏ ఈవెంట్ ఏంటి? ఆల్ షో సేమ్ నెంబర్. దీన్ని ఏ అనే ఈవెంట్ ఏదైతే ప్రాబబిలిటీ కావాలో దాన్ని ఏ తీసుకుంటాం. ఆల్ షో సేమ్ నెంబర్. సో n ఆఫ్ ఏ అంటే ఏ సెట్ లో ఏవి ఎలిమెంట్స్ ఉంటాయి? ఇందులో మనకి 6 power 6 ఉన్నాయి కదా, ఇందులోనే ఉంటాయి. ఇందులోనే అన్నిటిపైన సేమ్ నెంబర్ 6. అట్లా మనం ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. 6 1s 6 2s 6 3s 6 6s అంటే ఇది మనకి అంటే ఈ సెట్ కి సబ్సెట్ ఇదే కాంపౌండ్ ఈవెంట్ అంటారు దీని. అంటే ఇందులో 6 power 6 ఎలిమెంటరీ ఈవెంట్స్ ఉన్నాయి కదా, ఇందులో మనకి 6 ఎలిమెంటరీ ఈవెంట్స్ ఉంటాయి. అంటే n ఆఫ్ ఏ అంటే అర్థం ఏంటి? ఏ జరిగే ఈవెంట్స్ ఇవి. అంటే ఈ శాంపుల్ స్పేస్ లో ఏ కి ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఎన్ని? 6. therefore p of a is nothing but కింద టోటల్ అవుట్కమ్స్ పైన ఏ కి ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే 6 divided by 6 power 6 అంటే 1 divided by 6 power 5 అంటే ప్రాబబిలిటీ దట్ ఏ హ్యాపెన్స్ ఈజ్ 1 by 6 power 5 అన్నమాట. the chance that a will happen is 1 by 6 power 5 అంటే ఇదే ఛాన్స్ అంటారు. ఇది ఈ నెంబర్స్ డైస్ పైన రావడానికి గల ఛాన్స్ 1 by 6 power 5. దట్ ఈస్ నథింగ్ బట్ ఛాన్స్ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ ఏ. సపోజ్ ఇందులోనే మనకి p of a bar అంటే 1 minus 1 by 6 power 5 అంటే ఇదే మనకి 1 minus p of a. సపోజ్ మనకి all of them will not show the same face అన్నారు అనుకో, the probability that all of them will not show same face అంటే ఇది కనుక్కోవడం ఈజీగా మనకి. అప్పుడు p of a bar అంటే ఏం రాస్తాం? 1 minus p of a. probability that all will not show the same face equal to 1 minus probability that all will show same face 1 minus p of a అంటే 1 minus 6 power 5. అట్లా కాంప్లిమెంటరీ ఈవెంట్ కనుక్కోమన్నప్పుడు 1 మైనస్ ఇది జరగంది ఏంటి? ఆల్ విల్ షో సేమ్ ఫేస్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇందులోనే సెకండ్ క్వశ్చన్
all show different faces. All show different faces. Different faces అంటే అన్ని డిఫరెంట్ నెంబర్స్ ఉండాలి. అన్ని డిఫరెంట్ నెంబర్స్ ఉండాలి. సో n of s అంటే ఇంకా అదే n of s అంటే 2 power 6 n of a చూడండి. ఇప్పుడు 6 ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా పర్ముటేషన్స్ లాగా ఆలోచించండి. పర్ముటేషన్స్ లాగా 6 ప్లేసెస్ లో 6 నెంబర్స్ పెట్టాలి. 6 నెంబర్స్ పెట్టాలి. నెంబర్స్ పాసిబిలిటీ ఏంటి? 1 to 6. నెంబర్స్ పాసిబిలిటీ ఏంటి? 1 to 6. 6 నెంబర్స్ ఉన్నాయి. ఇవి 6 ప్లేసెస్ అనుకోండి. ఈ 6 ప్లేసెస్ లో 6 నెంబర్స్ పెట్టాలి. అన్ని డిఫరెంట్. అంటే ఎంత? 6 ప్లేసెస్ లో 6 నెంబర్స్ అరేంజ్ చేయండి అంటే 6 ఫ్యాక్టోరియల్. ఒకటి ఏంటంటే ఇలా వస్తుంది 1 2 4 5 6 3. ఇది ఆల్సో డిఫరెంట్ ప్లేసెస్ అంటే 6 ప్లేసెస్ లో 6 నెంబర్స్ రావాలి అంటే 6 ఫ్యాక్టోరియల్. therefore what is the probability of happening? n of a means 6 factorial divided by 2 power 6. This is the answer. This is the chance of happening of event A. Ante. Number second question. Third. That is the third question. So third question ఏంటంటే exactly 3 of them show same face and remaining 3 show different faces. చూడండి ఒకసారి. show different faces. సో ఇప్పుడు మనకి సిక్స్ ప్లేస్లు అనుకోండి. D4 D5 D6 ఇవి మన పర్ముటేషన్స్ లో లాగా 6 ప్లేసెస్ అనుకోండి. ఈ 6 ప్లేసెస్ లో ఏమంటున్నారు? ఈ 6 ప్లేసెస్ లో 3 మాత్రం సేమ్ నెంబర్ రావాలి, మిగతా 3 డిఫరెంట్ రావాలి. నేను ఒకటి రాస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఒకటి రాస్తున్నాను చూడండి. 1 1 1 2 3 5 ఇలా రావాలి. చూడండి ఈ 6 డైస్ త్రో చేసినప్పుడు నీకు అవుట్కమ్ ఎలా ఉండాలంటే 1 1 1. ఈ మూడింటి పైన సేమ్ ఉందిగా, మిగతా 3 డిఫరెంట్ గా ఉన్నాయి, ఇలా రావాలి. ఏంటో ఏంటి నవీన్ ఏంటమ్మా? నవీన్ ఏంటమ్మా? ఎక్కడరా? 6 చూడండి ఇలా రావాలి. 1 1 1 రావాలి, 2 3 5 రావాలి. అంటే ఇలా రావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని నెంబర్లు కనపడుతున్నాయి? మనకి 1 ఒక నెంబర్ 3 ప్లేస్లో ఉంది. 1 ఒక నెంబర్ ఉంది, 2 3 5 ఇంకా 3 నెంబర్లు, అంటే మొత్తం 4 నెంబర్లు కనపడుతున్నాయి. నేనేం చేస్తున్నా ఇలా ఇది చేయటానికి ఇట్లా రిపీట్ అయింది కదా 3 సార్లు. ఆ రిపీటెడ్ నెంబర్ ఒకటి సెలెక్ట్ చేస్తున్నా. 1 నెంబర్ ఇట్లా మనకి ఇక్కడ ఎన్ని నెంబర్లు కనపడతాయి? ఒక నెంబర్ 3 సార్లు రిపీట్ అయి ఉంది, ఇంకొక 3 నెంబర్లు డిఫరెంట్ గా ఉన్నాయి. సో అసలు ఆ నెంబర్లు అయ్యో సెలెక్ట్ చేస్తున్నా. 1 నెంబర్ అంటే which has to be repeated, repeated 3 times. 1 నెంబర్ which has to be repeated 3 times. దాన్ని సెలెక్ట్ చేస్తున్నాం.
can be selected in how many ways? రిపీట్ అయ్యే నెంబర్ అంటే ఇట్లా రిపీట్ అవుతుంది కదా, అది ఏ నెంబర్ అయినా కావచ్చు. 6 లో ఒకటి సెలెక్ట్ చేస్తున్నా అంటే 6C1 వేస్. అంటే నేను ఏం చేస్తున్నా అంటే ముందు తర్వాత షఫుల్ చేస్తా. అసలు ముందు ఇక్కడ ఒక నెంబర్ రిపీట్ కావాలి, 3 డిఫరెంట్ గా ఉండాలి కదా, ఆ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఇలా ఉంది కదా కాంబినేషన్, దీన్ని షఫుల్ చేయొచ్చు మళ్ళా. ఇప్పుడు ఇలా 1 2 3 5 ఉన్నాయి కదా, వీటిని మళ్ళీ షఫుల్ చేసుకోవచ్చు కదా. 6 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 3 ఫ్యాక్టోరియల్ అని. ఫస్ట్ రిపీట్ అయ్యే నెంబర్ సెలెక్ట్ చేశా. 6C1 అంటే 1 రిపీట్ కావచ్చు, 2 రిపీట్ కావచ్చు, 3 రిపీట్ కావచ్చు, 6 రిపీట్ కావచ్చు. అయిపోయింది. రిపీటెడ్ నెంబర్ అంటే 1 1 1 లాంటి నెంబర్లు 6C1 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు. ద రిమైనింగ్ 3 నెంబర్స్, ఇంకెన్ని నెంబర్స్ రావాలి? రిపీటెడ్ నెంబర్ ఒకటి, 3 డిఫరెంట్ నెంబర్స్. The remaining 3 numbers, can be selected in how many number of ways? ఇప్పుడు ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేసేసా, అది మళ్ళా రాకూడదుగా, ఇది 3 టైమ్స్ రావాల్సింది, ఇది 3 టైమ్స్ రావాల్సింది సెలెక్ట్ చేసా. ఇది పోతే ఒక నెంబర్ పోతే 5 నెంబర్స్ ఉన్నాయి, అందులో నుంచి 3 సెలెక్ట్ చేయండి. 5C3 అంటే ఇక్కడ ఒక నెంబర్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ 3 నెంబర్స్ సెలెక్ట్ చేశాను. Therefore 4 numbers can be selected in how many ways? 4 numbers. 4 numbers లో ఇవి ఎలా ఉంటాయి? 3 రిపీటెడ్ కామా 3 రిపీటెడ్ కామా, ఇదిగో ఇలా 3 రిపీట్ అయి ఉంటాయి. ఒకటి 3 డిఫరెంట్ can be selected. Selection can be selected in how many ways? 6C1 into 5C3. 6C1 into 5C3 అంటే 6C1 అంటే 6, 5C3 అంటే 5C2, that is 10. అంటే 60 వేస్ లో మనం రాయొచ్చు. ఇప్పుడు 60 వేస్ లో సెలక్షన్ అంటే చూడండి ఒకసారి, నాకు అందులో ఈ 60 వేస్ లో నాకు ఒక నెంబర్ ఇలా ఉంది చూడండి. 1 1 1 2 3 5 2 3 5 అంటే నేను సెలెక్ట్ చేసిన 60 వేస్ లో ఇది ఒకటి. ఒక నెంబర్ ఉంది కదా ఇక్కడ, ఒక నెంబర్ సెలెక్ట్ చేసాక అది 3 సార్లు రిపీట్ అయింది. అర్థమైంది కదా? 2 3 5. మరి ఇప్పుడు D1 D2 D3 D4 D5 D6 ఇలా ఈ నెంబర్లు సెలెక్ట్ అయ్యి ఉన్నాయి అనుకో, 1 1 1 ఇదిగో ఇలా రావచ్చు. వీటి షఫలింగ్ ఉంటుంది కదా, వీటి షఫలింగ్. సో దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ వేస్, ఇప్పుడు ఏ అనే ఈవెంట్ అనుకుందాం. ఏ అనే ఈవెంట్ ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఇది ఈవెంట్ తీసుకోండి. exactly 3 of them show same face. ఇది ఏ అనే ఈవెంట్ తీసుకోండి. దీనికి ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే మనం దొరుకుతుంది. సో therefore n of a, therefore ఇది 1 వే కదా, ఆ 1 వేకి సంబంధించిన ఎన్ని వస్తాయి? 60 ఇంటూ. సో వీటిని షఫుల్ చేయండి. వీటిని షఫుల్ చేస్తే 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ వేస్ అంటే చూడండి, ఇక్కడ నేను రాశాను కదా, అంటే వీటిని షఫుల్ చేశా. 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ వేస్ ఇది. therefore n of a అంటే ఇది. సో therefore p of a అంటే ఏంటి? n of a, n of s కింద n of a. n of s అంటే ఎంత? 6 power 6. సో a కి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎగ్జాక్ట్లీ 3 of them shows the same face అంటే ఇది.
60 into 6 factorial divided by 3 factorial. 6 factorial divided by 3 factorial. చూడండి ఫస్ట్ ఒక నెంబర్ సెలెక్ట్ చేశా, రిపీటెడ్ నెంబర్ అది. సో ఆ నెంబర్ సెలెక్ట్ చేశా. సెకండ్ ఏం చేశానంటే ఆ రిపీటెడ్ నెంబర్ కాకుండా 3 డిఫరెంట్ నెంబర్ సెలెక్ట్ చేశా. అంటే ఒక రిపీటెడ్ నెంబర్, ఒక 3 డిఫరెంట్ నెంబర్స్ కెన్ బి సెలెక్టెడ్ ఇన్ 6c1 into 5c3 60 ways. అంటే ఈ 60 ways అంటే ఇలా ఒకటి ఉంటది. అంటే ఇది డై 1 పైన, డై 2 పైన, డై 3 పైన, డై 4 పైన, డై 5 పైన, డై 6 పైన వాటిని షఫుల్ చేయొచ్చుగా. అంటే 60 వేస్ లో ఒక్కొక్క దానికి షఫలింగ్ ఎన్ని వస్తాయి? 6 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 3 ఫ్యాక్టోరియల్. ఇవి ఫేవరబుల్ అవుట్కమ్స్ అన్నమాట. దేర్ఫోర్ P of A అంటే ఏంటి? N of A divided by N of S. 60 into 6 factorial divided by 3 factorial divided by 6 power 6. Next, last problem. Fourth, so at least 4 of them show the same face. ఇప్పుడు 6 dice are thrown. Problem ఏంటంటే 6 dice are thrown. What is the probability that at least 4 of them show the same face? దీన్ని A అనుకుంటాం. ఈక్వల్ టు ఇది A. ఏదైతే మన ప్రాబబిలిటీ కనుక్కోమన్నారో ఇది A అనుకుంటాం. ఇప్పుడు N of S అంటే 6 power 6. ఇది టోటల్ అవుట్కమ్స్. ఇప్పుడు మనం ఎలాంటి రాయాలి? ఏలో అట్లీస్ట్ 4 ఆఫ్ దెమ్ షో ద సేమ్ ఫేస్. అంటే మినిమం 4 అన్న సేమ్ ఫేస్ షో చేయాలి. మినిమం 4 అన్న సేమ్ ఫేస్ షో చేయాలి. D1, D2, D3, D4, D5, D6. సో ఏలో ఎలాంటి ఈవెంట్స్ ఉంటాయి? ఏలో మినిమం 4 అన్నారు కదా, ఎగ్జాక్ట్లీ 4 షో సేమ్ నెంబర్. చూడండి ఒకసారి, ఎగ్జాక్ట్లీ 4 సేమ్ నెంబర్ ప్లస్ ఇలా ఉండొచ్చుగా. 4 ఒక నెంబర్ చూస్తే మిగతా 2 డిఫరెంట్ గా ఉంటాయి. అట్లానే ఎగ్జాక్ట్లీ 5 షో సేమ్ నెంబర్. అంటే ఇక్కడ కామా 2 డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ 5 షో సేమ్ నెంబర్ 1 డిఫరెంట్ ప్లస్ all 6 షో సేమ్ నెంబర్. చూడండి ఒకసారి, ఏలో ఇవన్నీ ఉంటాయి. ఏలో అట్లీస్ట్ 4 ఆఫ్ దెమ్ షో సేమ్ ఫేస్ అంటే చూడండి, ఎగ్జాక్ట్లీ 4 షో సేమ్ నెంబర్ 2 డిఫరెంట్. అంటే నేను ఒకటి రాస్తున్నాను చూడండి, ఇదిగో చూడండి, 1 1 1 1 2 3 ఇలా ఉండొచ్చు. అదొకటి. తర్వాత ఎగ్జాక్ట్లీ 5 షో సేమ్ నెంబర్ అంటే 1 1 1 1 1 2 ఇలా ఉండొచ్చు. ఆల్ షో సేమ్ నెంబర్ 1 2 3 4 5 6 అలా ఉండొచ్చు. సో దీని ఎన్నో కనుక్కొని యాడ్ చేయాలి. సో చూడండి, ఫస్ట్ సేమ్ ఇందాక రాసిన కాన్సెప్టే వాడదాం. N of A equals to exactly 4 show same number. అంటే ఎగ్జాక్ట్లీ 4 షో సేమ్ నెంబర్ అంటే ఈ సేమ్ నెంబర్ ని సెలెక్ట్ చేస్తున్నా. చూడండి, సేమ్ ఉండే నెంబర్ ని సెలెక్ట్ చేసా 6C1. చూడండి, సేమ్ ఉండే నెంబర్ ని సెలెక్ట్ చేసా 6C1 అయిపోయింది కదా. ఒక నెంబర్ సెలెక్ట్ చేస్తే ఇంకెన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో ఈ 2 డిఫరెంట్ గా ఉండే నెంబర్లు ఉంటాయి కదా, వాటిలో నుంచి 2 సెలెక్ట్ చేస్తాం. ఇది
ఇక్కడ 4 సేమ్ నెంబర్ ఉండాలి కదా, ఇలా ఆ ఒక నెంబర్ ని సెలెక్ట్ చేశా. 6C1 1 2 6 లో ఒక నెంబర్ ని సెలెక్ట్ చేశా. ఆ ఒక నెంబర్ పోతే మిగతా 5 నెంబర్లో నుంచి 2 నెంబర్లు సెలెక్ట్ చేశా. అంటే ఇట్లా ఉంటాయి అవి. ఇది ఒక నెంబర్ 6C1 లో ఇది ఒక 1 వే, ఈ రెండు 5C2 లో అదొక 1 వే. ఇది ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, ఇలా ఒకటే ఉంటే సరిపోదుగా, షఫుల్ చేయొచ్చు. ఇంటూ మొత్తం ఎన్ని ఉన్నాయి, 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్. వీటిని షఫుల్ చేయండి. 6 ఉన్నాయి, 4 ఆర్ ఐడెంటికల్ థింగ్స్. ఇది 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్ ఫస్ట్ కేస్, ప్లస్ ఎగ్జాక్ట్లీ 5 షో సేమ్ నెంబర్. అంటే ఇలా 5 సేమ్ నెంబర్ ఉంటుంది, ఇంకొక డిఫరెంట్ నెంబర్ ఉంటుంది. ఇలా సేమ్ నెంబర్ ఉండేదాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నా. 6C1 సేమ్ నెంబర్ ఉండేదాన్ని సెలెక్ట్ చేస్తున్నా. 6C1 ఓకేనా, ఇంటూ ఒకటి పోతే 5 ఉన్నాయి, సో ఒకటి డిఫరెంట్ నెంబర్ ఉండాలిగా, దాన్ని సెలెక్ట్ చేస్తున్నా 5C1. అంటే ఈ 6C1 ఇంటూ 5C1 అంటే ఇదిగో ఒక వేలో 6C1 ఇది, ఒక వేలో 5C1 అది, ఇంటూ మొత్తం ఎన్ని ఉన్నాయి, మొత్తం 6 ఉన్నాయి. షఫుల్ చేయొచ్చుగా, 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఆల్ షో సేమ్ నెంబర్. ఆల్ షో సేమ్ నెంబర్ అంటే ఆల్ వన్స్, ఆల్ టూస్, ఆల్ త్రీస్, 6. ఇదే ఆన్సర్. సో దేర్ఫోర్ ఇది n ఆఫ్ a అంటే ఇది p ఆఫ్ a ఈక్వల్స్ టు n ఆఫ్ a డివైడెడ్ బై n ఆఫ్ s. n ఆఫ్ a డివైడెడ్ బై n ఆఫ్ s. దిస్ ఈస్ ద ఆన్సర్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ఏమైనా డౌట్ ఉంటే హ్యాండ్ రేజ్ చేయండి. Any doubt is there, raise your hand. ఇలా మనకి పర్ముటేషన్స్ ప్రకారం చేయాలి. కింద టోటల్ అవుట్కమ్స్, ఒక ఈవెంట్ ఏ అనేది ప్రాబబిలిటీ కనుక్కోమంటే దాన్ని ఈవెంట్ ఏ తీసుకోండి, అవి జరగడానికి గల పాసిబిలిటీస్ పైన రాయాలి. కింద పైన అంటే ప్రాబబిలిటీ అంటే పర్ముటేషన్స్ లో ఒకసారి రాసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే కింద అవుట్కమ్స్ ఒకసారి రాయాలి, పైన ఫేవరబుల్ అవుట్కమ్స్ ఒకసారి రాయాలి. ఓకేనా. సో డిపిపి పంపిస్తాను ఇవాళ. అంటే ప్రాబబిలిటీ మనకి కింద పైన రాయటం అంతే, అర్థమైంది కదా. అలాంటి ప్రాబ్లమ్స్ చేయండి, వాళ్ళు పంపిస్తాను డిపిపి. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బైనామియల్ థియరం ఒక 10 minutes పట్టింది, రేపు చెప్తాను. ఈ రోజు అంటే జరుగుతుంది కదా, ఒక 10 minutes 15 minutes ఉంది అంతే. నెక్స్ట్ మీకు క్యుములేటివ్ వచ్చేసరికి అవి బ్యాలెన్స్ కవర్ చేస్తాను.